సార్ ఇది ఫుడ్ చాలా ఉంది సార్, వేస్ట్ అవుతుంది సార్. ఓకే సార్, ఈ ఫుడ్ దొరక్క ఎంతో మంది ఏడుస్తున్నారు. చాలా పిల్లలు రోజుకి కిలోల కొద్ది అన్నారం వదిలేస్తున్నారు. ఒక గింజ విలువ ఎంతో ఉంది, మనుషులు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఈ అన్నం కష్టం చాలా ఉంది. నాకు వ్యవసాయం నేర్పుతావా? ఇందాకే చెప్పాను కదా బాబు, ఒక్కసారి ఈ మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. వళ్ళు మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ప్రతివాడికి 3 పూట్ల తిండి కావాలి బాబు, కానీ దాన్ని పండించే నాలాంటి రైతుని వాళ్ళు పట్టించు. ఈ దేశంలో రైతుని బాగున్నావా అని అడగొద్దు బాబు. వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది, మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపే. Good morning everyone, this is Kirtana. Today we are here at Raitu Bazaar. We are going to learn business skills. We are going to see the farmers struggle. We are from Sri Lakshmi High School in Narpeta, and we want to dedicate to our farmers. నమస్తే అండి, మీరు ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేశారు? ఆలోచన ఎట్లా వచ్చింది స్టార్ట్ చేయాలని? మార్కెట్ లో స్థలాలు ఇచ్చినారు, పండ్ల మార్కెట్ చెప్పినారు, పెద్ద మార్కెట్ లో తెచ్చుకుంటాం. మీకు దీంట్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా? బాగానే అమ్మడం అవుతుందా? పొద్దున్న నుంచి ఎంతసేపు మీరు కష్టపడితే ఈ పండ్లన్నీ అమ్మపడతాయి? తిన్నాం. ఎప్పుడు తింటారు మీరు? అంటే ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇది పెట్టి? 7 ఏళ్ళు అయితే 7 7. రోజు ఒక బాక్స్ అమ్మడం అవుతుంది. ప్రతి రైతు ఒక రాజంట, రాజరికాలే రత్తంట రైతన్న, ఈ చోద్యం చూడరా. మళ్ళీ 7కి మళ్ళీ రాత్రి 7కి 130 100కి 3 4 సార్. అండి కేజీ 50 రావాలా కేజీ 50. మారేకులుల తరిగే విలువల నడుమన సేద్యముంచితివి, అందరి ఆకలి నిండుగా తీరల కడుపు నింపుకొని మురిసితివి. దూడలు సాగును భూమిని ప్రేమగా గుండెకు హత్తి తరంచితివి, మొలిచే మొలకల హరితములో జగతిన స్వర్గమే కాంచితివి. నమస్తే తాత, మీరు ఈ పూల వ్యాపారం ఎన్ని సంవత్సరాల నుండి మొదలు పెట్టారు? ఒక 15 సంవత్సరాలు. ఈ పూలు అమ్మాలని ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? అంటే పండించి డెవలప్ అయితే బాగా ఆలోచన. మీ పొలంలోనే పండిస్తారా? మీరే పండిస్తారా? మా పొలంలో పండిస్తాం వేరేటన్ని. కేజీ ఎంత? పూలు ఎంత? కేజీ 150 160 అట్లా ఇస్తాం. మీకు దీంట్లో లాభము నష్టము అన్ని అన్ని నష్టం ఉంటది, లాభం ఉంటది, రెండు ఉంటాయి. బాగానే అవుతాయా? గిరాకుల్లో బాగా పెళ్ళినప్పుడు
కార్తీక మాసంలో శ్రావణ మాసంలో బాగుంది. పొద్దున ఎంతకు వస్తారు మీరు అమ్మనికి? పొద్దున నేను 10, 9, 10 సాయంత్రం ఎంతకు మూసేస్తారు? 9:30. 9:30. ఆదివారం కూడా పెడతారా మీరు? ఆదివారం కూడా ఇక్కడనే తింటారా? టిఫిన్ ఏం లేదు, ఇంటి దగ్గర రొట్టె చేసుకొని కూరగాయలు చేసుకొని తింటాం. రైతుల గురించి ఏమన్నా చెప్పండి. మీరు ఒక రైతే కదా, పండించడం ఎలా పండిస్తారు? పూలు పండిస్తాము, ఉల్లెండ్లు పండిస్తాము. అంటే ఎట్లా పండిస్తారు? దానికి మీరు ఎంత కష్టపడతారు? ఎంత కష్టపడితే బాగా ట్రాక్టర్లతోనో ఎత్తుతోనో దున్ని దాని చేత తీసి ఎరువు దానికి ఫర్టిలైజర్ వేసి మళ్ళీ స్ప్రే మందులు కొట్టి ఇంత కష్టపడితే ఒక్కోసారి వర్షాల వల్లనో లేకుంటే అది వాతావరణం అనుకూలించనో పోతాయి, ఓసారి వస్తాయి. వచ్చినప్పుడు మనకు తినాల, లేనప్పుడు ఇంకా ఇచ్చిపెట్టాలి. అయితే దేశానికి రాజు బతకాలన్నా, మనం బతకాలన్నా, బీదోడు బతకాలన్నా, పిచ్చగాడు బతకాలన్నా రైతే. అవునా కదా? టీచర్లు బతకాలన్నా, ఎవరు బతకాలన్నా రైతు ఉండాల. రైతు లేకపోతే ఏది లేదు. ఆహారం పెట్టుకోలే రైతు. థ్యాంక్ యూ తాత. ప్రతి రైతు ఒక రాజంట, రాజరికాలే రత్తంట, రైతన్న ఈ చోద్యం చూడరా. ఇది బయట కొనుక్కుంటారు, మీరే పండిస్తారు? మేమే పండిస్తున్నాం. బయట కష్టం ఎట్లుంటది దీనికి? బాగుంటుందా? దీనికి కష్టం బాగుంటది. ఎరువు పెట్టాలా, మందు కొట్టాలా, పందిరి వేయాలా, ఇట్లా. రోజు పొద్దున ఎంతకు వస్తారు, సాయంత్రం ఎంతకు వెళ్తారు? రోజు పొద్దున 7 గంటలకు వస్తారు, సాయంత్రం 8కి పోతాం. 8:30 అయితే ఇంటికి పోతారు కదా. ఇవన్నీ అమ్ముడుకుంటా? అమ్మడబోతున్నాడు, కొంచెం మిలుగుతాయి. మిగిలినవి ఏం చేస్తారు? మిలిగినట్టు ఇట్లనే పెడతాం. ఎంతో 10 కేజీలు అట్లుంటాయి, 2 సంచులు వస్తాయి. మళ్ళీ మీరు ఎప్పటి నుంచి ఇది మొదలు పెట్టారు? ఇది 15 ఏళ్ళకి ఎక్కువనే అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంటది. ఇది మీరే పండిస్తారా ఇవి? మేమే పండిస్తున్నాం. మీకు చేలో మీరే పండించి బాగానే అమ్ముడుపోతారు? బాగా అమ్మడబోతాయి. ఏడ లేవు కదా, 2 అంగళ్ళు ఉన్నాయి కాబట్టి తక్కువ ఇది శాఖ. పొద్దున ఎప్పుడు వస్తారు మీరు? పొద్దున 6 గంటలకు 7 గంటలకు వస్తాము, సాయంత్రం 8:30, 9 అట్లయితే ఇంటికి పోతారు. ఇవి ఒక్కటే అమ్ముతారు, ఇంకేమమ్మా? ఇవి ఒక్కటే మేము వేసేది. డైలీ అమ్ముతారు? డైలీ అమ్ముతాం. పొద్దున ఎప్పుడు వచ్చి సాయంత్రం ఎన్ని గంటలకి పోతారు? పొద్దున 6 గంటలకు వస్తాం, రాత్రి 9 గంటలకు ఇంటికి పోతాం. ఏం కావాలి? 5 రూపాయలు కట్ట. ప్రతి రైతు ఒక రాజంట, రాజరికాలే రత్తంట, రైతన్న ఈ చోద్యం చూడరా. ప్రతిరోజు ఒక వార్తను వై కనిపిస్తావు, పార్థివమై రైతన్న ఏ రాజ్యం నీదిరా. పొద్దున ఎప్పుడు వస్తారు, సాయంత్రం? పొద్దున 5 గంటలకు వస్తాం, సాయంత్రం తెల్లారుజాము వస్తాం, సాయంత్రం 9 గంటలకు పోతాం ఇంటికి. ఇక్కడనే తింటారు అంటే మీరు? ఇక్కడే. సాయంత్రం కూడా మధ్యాహ్నం క్యారెట్ వేసుకుంటాం. సరే సరే, థ్యాంక్ యూ ఆంటీ. నుంచి పెట్టున్నారు ఇవే ఇవి 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఇక్కడ ఎప్పుడు వస్తారు? మేము ఉదయం 8 గంటలకు వస్తాం. ఎప్పుడు పోతారు? సాయంత్రం 7:30 గంటలకు. ఏం ఆలోచన వచ్చింది మీకు ఇది పెట్టినారు? ఇవి మావేవి మేమే పండించి తీసుకొస్తాం. ఎక్కడ నుంచి? ఇక్కడ భూపాల్ నగర్. ఎప్పటి నుంచి? ఇది 3 నెలలకు వస్తుంది. 3 నెలలకు స్టార్ట్ అవుతుంది. కొట్టుకొని వచ్చి ఇంకా కొనుక్కొని అమ్ముతాం. లాభం అవుతుందా? రేటు బాగుంటే వస్తుంది, రేటు తక్కువ ఉంటే ఇంకా నష్టం. ఎప్పుడే పండగ ఉంటే వస్తుంది, లేదంటే రేటు బాగా రాస్తే కోట్ల మాకు బాగా లాభం. తక్కువ 20 అట్లా ఉంటే ఇంకా రాదు. కేజీ ఎన్ని వస్తాయి? కేజీకి ఒకటే. పెద్దదైతే ఒకటి వస్తుంది, చిన్నవైతే 2 వస్తాయి. ఇవి బాగా ఎప్పుడు సేల్ అవుతాయి, ఎప్పుడు అమ్మబడుతాయి? అంటే అది సరుకు తక్కువ ఉన్నప్పుడు బాగా సేల్ అవుతుంది, ఎక్కువ ఉన్నప్పుడు పోదా? అంటే మీరే పండించి తీసుకొస్తారా, కొనుక్కొస్తారా? మేమే పండిస్తాం. 4 నెలలకు వస్తుంది పంట. 4 నెలలకు కష్టపడి తీసుకురావాలి. ఇవి అయిపోయినాయి. మీరే పండించి అమ్ముతారు? మన పొద్దున 5 గంటలకు పోయి 9 గంటలకు చెప్పుకుంటాము. 9 నుండి ఆటకి ఎత్తుకొస్తాము ఇంటికి. మళ్ళీ ఇంటికి ఎంత పోతారు? ఇంకా ఇంటికి 7:30కు అట్లా పోతాం. రోజు ఇంతేనా? రోజు ఇంతేమ్మా. తినడం
ఇక్కడికి సర్ది చేసుకుంటాం అమ్మా. ఈడ తినేస్తారా? ఇది ఇన్ని తింటాం. బాగానే అమ్ముడు పోతాయా? బాగా అమ్ముడుపోతాయమ్మా. వానలు పడినప్పుడు నష్టం వస్తుంది. ఇప్పుడు కొంచెం ఎండ పెట్టినందుకు పంట ఎక్కువ వచ్చింది, రేటు తక్కువ రాసినాడమ్మా. మామూలుగా దసరా పండుగ కార్తీకాలం లోపలైతే 60-70 పోతుండే వంకాయ, ఇప్పుడు తక్కువ రాసినాడు. ఇవి ఎంత పోతాయి? ఇది 30 రూపాయలు రాసినాడు కేజీ. మీరు ఇన్ని అమ్ముతారా? ఇంకా ఎక్కడ అమ్మారా? ఎక్కడ ఈ మార్కెట్ అని అన్న సట ఒప్పుకుంటాం అమ్మా. తొందరగా వచ్చి ఇక్కడ కూర్చోండి. తొందరగా వచ్చి 10-10:30 వస్తాం ఇంటికి. అంటే మీరే పండిస్తారా? మేమే పండిస్తాం. మీరు ఎంతకు వస్తారు పొద్దున ఇడికి అమ్మానికి? 8 గంటలకు వస్తాం. ఎంతకు పోతారు? 9. చిన్న మీనే తింటారా? ఇక్కడనే తింటాం. బాగానే అమ్ముడు పోతాయా ఈడ? అమ్మడబోతాయి, ఓ నాడు అమ్మడబోతాయి, ఓ నాడు అమ్మడం. ఈ రోజు బాగానే పోయినాయా? ఈ రోజు వ్యాపారమే లేదు. మేము రైతుల కష్టం ఎలా చేస్తారు, రైతులు ఎంత కష్టపడతారు, మీరు ఎట్లా అమ్ముతారో తెలుసుకోనికి ఇక్కడికి వచ్చింది. అమ్మడబోతే ఓ నాడు అమ్మడబోతాయి, ఓ నాడు అమ్మడం అంతే. మీరే పండిస్తారా? మీరే కష్టపడి ఎట్లా పండిస్తారు వీటిని? చేనులో నాటుతాం. నాటుతారా? మొలకలు తెచ్చి నాటుతారా లేదంటే ఇత్తనాలు వేస్తారా? నారు తెస్తారా? నార తెచ్చి పండిస్తాం. ఎన్ని సంవత్సరాలు అయింది షాప్ పెట్టి? 4 years ఉంది. ఎప్పుడు నుంచి మీరు ఇక్కడే షాప్ ఎందుకు పెట్టాలనుకున్నారు? బయట అంటే బయట జరగదు, లోపల అంటే వాళ్ళ కస్టమర్ ఎక్కువ ఉంటారు కాబట్టి కూరగాయలు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు కాబట్టి పెట్టాము. వస్తారా? వస్తాం. బాగానే జరుగుతుంది. లాభాలు వస్తాయా మీకు దీంట్లో? మీరు ఈ సరుకు ఎక్కడి నుంచి తెప్పిస్తారు? హైదరాబాద్. ఎప్పుడు వస్తారు? పొద్దున ఎప్పుడు వస్తారు? పొద్దున నేను 8:30. ఎప్పుడు పోతారు? ఇది ఒక్కటేనా మీరు ఇంకేం ఏదైనా? Finally we visited the Raitu Bazaar at Sea Camp. We got to know the struggle of farmers And we have got to know how they are struggling for their daily routine. how they are struggling to sell their products, and even they don't have food sometimes. And we usually waste food in our school when our mothers give for lunch. So we have learned more about them. So if we will see for them, we have got to know how much they are struggling for their daily life and how they are getting their income. So don't waste the food, And we request all of them not to waste their food, especially while our mothers keep food for us in lunch. Onwards, we promise that we don't waste the food. and we respect the farmers. Jai Jawan, Jai Kisan. ప్రతి రైతు ఒక రాజంటారా, జరికాలే రత్తంటా రైతన్నా ఈ చోద్యం. ఇక్కడ పిల్లలు చూడండి, మనకి ఇక్కడ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ లో ఉన్నాయి మాత్రమే తీసుకుందాం. ఓకేనా? డబ్బులు చూసి వృధా చేయకుండా కొందాం. సరేనా? ఈ రోజు లిస్ట్ మేనేజర్ నేను. ఓకే. There are lot of offers here. We will buy more things. Can we take 2 trolleys? One is not enough. It's good idea. Take another one. అమ్మ, ఇవి బాగా ఫ్రెష్ గా ఉన్నాయి. 1 కేజీ వంకాయలు, 1/2 కేజీ క్యారెట్లు బాగున్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. తీసుకుందాం. సరే అమ్మా, కలర్ వంకాయలు ఫ్రెష్ గా ఉంటాయి. వద్దమ్మా, ఈ వీక్ కి ఇవి వేస్ట్ అయితే ఈ వీక్ కి ఇవి చాలు మనకి. నెక్స్ట్ వీక్ తీసుకుందాం. Ladies' fingers are cheap. Let's take 5 kilos. Five packets. Can we take some carrots, but we don't eat that? You will start liking them. Shall we take brinjals? Neighbors will not eat spoiled food, right? Okay, leave it.
Shall we take some beans? ప్యాకెట్ తీసుకున్నా. సరే, ఒకటి మాత్రమే తీసుకో. సరే ఎక్కువ తీసుకుంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది, సరే. హెల్త్ కూడా మంచిది కాదు. బిగ్ ప్యాకెట్స్ వద్దు నాన్న, బిల్ ఎక్కువ అవుతుంది. స్మాల్ ప్యాకెట్ యూ టేక్. ఓకే. ఓకే, మనం అనుకున్నంటే మన కరెక్ట్ గా బడ్జెట్ ప్రకారమే మన బిల్ అయ్యింది. మనం ఏం ఎక్కువ కొనుక్కోలేదు. సరేనా? ప్లాన్ చేసుకుంటే ఏది కూడా వృధా కాదు. ఇవల్ల వెజిటేబుల్స్ అనేవి అన్ని రైతు దగ్గర నుంచి పండించినవి. బిల్ 20,000 అయింది మేడం. Are you sure your machine is working? ఇట్స్ వర్కింగ్. We didn't check it anything. చెక్ చేద్దాం. చూసారా, స్మార్ట్ గా కొనుగోలు చేస్తే మన జీవితం కూడా సులభం, లగేజ్ మోయడం కూడా ఓకే, మన పర్స్ కూడా హ్యాపీ. కాబట్టి మనకు అవసరం ఉన్నవే కొనుక్కో. These bags are very heavier than my office work. Next time I will make the list. All need this discipline. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు. Oh no, time is flying. I need to prepare breakfast and lunch also. Oh, tea is here only. It has become cool. I can't drink now. I'll drink it later on. Morning, mom. Today we had an activity. I need more snacks. You should have said earlier, no? Okay, I will manage it. Did you eat breakfast? No, first you get ready for school, then I will have it later on. I need to be very strong. They can be strong. Children happiness is my strength. Arisha, your lunch box is ready. I kept extra snacks for you. And I prepared your favorite curry. Don't waste food. Okay, I will. Good evening, mom. I'm home. I'm so tired today. What, Arisha? Why did you eat? I put so much effort. My friends bought snacks, so I ate this. So I didn't feel of eating yours. My child, this is not for wasted food. This is my wasted effort. Food will come through many hands, farmer, from cook, and from the God. We must respect it, Arisha. You should understand the value of food, Arisha. Food is wasting of love. My cooking is like a blessing. It belongs in your stomach, not into the dustbin. అయ్యో, ఈరోజు పిల్లలకు స్కూల్ టైం అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ అరేంజ్ చేయాలి, స్నాక్స్ పెట్టాలి. ఏం వండాలి ఈరోజు? ఓకే, ఆలు ఉన్నాయి. ఆలు, మిర్చి, టమాటోస్ కర్రీ వండేసి దోశ వేసేస్తాను. తరగని బరువైన వరమని అనుకుంటూ
తనువున మోసావే అమ్మా కడుపున కదలి పిల్లలు లేవండి రా, టైం అయింది, స్కూల్ కి వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది, రండి. మీకోసం దోశ వేసాను, రండి అమ్మా. వేడి వేడిగా ఉన్నప్పుడే తినేసి స్కూల్ కి వెళ్దురు గాని. కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడి. అమ్మా నిద్రగా ఉంది, ఒక్కరోజు స్కూల్ కి వెళ్ళకుంటే ఏమవుతుంది? లేదమ్మా, స్కూల్ కి ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక్కొక్క రోజు చదువుపోయినా మన భవిష్యత్తుకి అది నష్టం జరుగుతుందమ్మా. దోశ వేడిగా ఉంది, తినేసి వెళ్ళండి. పిల్లలు లంచ్ బాక్స్ రెడీ చేశాను, రండమ్మా. బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్దురు కానీ రండి. అమ్మా బాక్స్ రెడీనా? రండర్రా, రెడీ అయింది. అమ్మా ఏం పెట్టావు లంచ్ కి? మీకు ఇష్టమైన టమోటో రైస్ పెట్టాను, ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా తినేసి రండి. ఓకే, జాగ్రత్తగా వెళ్ళరండి అమ్మా. నేను ఎప్పుడు వేస్ట్ చెయ్యను. నువ్వు ఎంత కష్టపడి చేస్తావో నాకు తెలుసు కదమ్మా. అన్న కూడా అదే చెప్తారు కదమ్మా, అన్నం దేవుడు ఇచ్చిన వరం కదా. అవునా అన్న, మన చేతి వంటలు చేసుకొని ఈ రోజు బాక్స్ లో పెడుతున్నామంటే దాని వెనకాల ఎంతో మంది శ్రమ ఉంది. రైతులు కష్టపడి వాళ్ళు ఎండనక వాననక పండిస్తే నేను శ్రమపడి వండి బాక్స్ లో పెట్టాను కదమ్మా. కాబట్టి మీరేం వేస్ట్ చేయరని నాకు తెలుసు. ఆయన మళ్ళొకసారి చెప్తున్నాను, వేస్ట్ చేయకుండా అంతా తినేసి రండి. అమ్మా ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ అమ్మా, ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేసా. చాలా ఆనందం అమ్మా. తినే వాళ్ళు గౌరవిస్తే వండే వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. నా Same. My mother kept the same curry. It's boring. I don't like it. My mother kept same. I don't like it. It's boring. Hey Gautam, what did you bring? I got rice and crop. Again same. Yes, it's same. Can we go to restaurant today? Which restaurant? At Rusi Vedka. At what time? 7:30. Okay. Okay, I will come along with my family. I'll also come along with my family. Okay. What should we do with this lunch? We can throw in dustbin. Okay, let's throw in dustbin. Okay, we can. జాజికాయ జాజిరే జాజికాయ రగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు మాయ. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. Hey waiter, get the menu. Morning, ma'am. Here is your menu. Fried rice, Okay. one kulcha, Okay. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. Good morning, ma'am. Here is your menu. Fried rice. Gobi 65. Okay. ఇంకా చాలమ్మా, ఎక్కువ వద్దు. ఫుడ్ని వృధా చేయకూడదు, మనం తగినంత తీసుకోవాలి. సరే. వెయిటర్ గెట్ సంథింగ్ వేరేది ఏమైనా తీసుకున్నాడు పాపకి నచ్చలే ఐటమ్.
అక్కడ డబ్బులు రెండింగ్ ఉంది, ఏం కాల్ ఆర్డర్ చేయండి అమ్మా. నథింగ్ టు వర్క్. గెట్ వెజ్ ఫ్రైడ్ రైస్ కొంచెం ఫాస్ట్. Okay, no problem. We order that. పంపించాము. Choco chip and Sprite. చాలా బాగుందమ్మా, టేస్టీగా. అవునా, చాలా బాగుందా, నచ్చిందా? చాలా దీంతో కూడా తినమ్మా. బాగుందమ్మా. అవునా, నచ్చిందా? బాగుందా? ఓకే, ఇది గ్రేవీ కూడా ఉంది చూడండి. గ్రేవీ కూడా సర్వ్ చేసుకో. How are you, sir? जी सर, मैं थोड़ा बाहर हूँ सर, बोलिए कैसे हो? ఇది నచ్చలేదు, వేరేది తెచ్చాను. వెయిటర్, పాపకి నచ్చేదంటే వేరే తీసుకుంటారండి అమ్మా. సార్ ఇది ఫుడ్ చాలా ఉంది సార్, వేస్ట్ అవుతుంది. వేరే తీసుకుంటారండి సార్. డబ్బులు రెండింగ్ ఉంది. ఓకే సార్. ఈ ఫుడ్ దొరక్క ఎంతో మంది ఏడుస్తున్నారు, చాలా పిల్లలు. రోజుకి కిలోల కొద్ది అన్నారం వదిలేస్తున్నారు. ఒక గింజ విలువ ఎంతో ఉంది, మనుషులు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఈ అన్నం కష్టం చాలా ఉంది. కొంచెం మిగిలిచ్చినావు కానీ ఎక్కువ ఫుడ్ మాత్రం వేస్ట్ చేయొద్దమ్మా. కొంచెం మిగిలితే పర్వాలేదు. సరే ఇంత కష్టపడతారా? అవునమ్మా, మరి ఫుడ్ అంటే అసలు ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళి ఎండనక వానక కష్టపడతారు. బజార్లో అమ్మే వాళ్ళు కూడా నిలబడి కష్టపడతారు సాయంత్రం వరకు. నాన్న డబ్బులు కష్టపడి సంపాదించి తెస్తేనే నేను రుచిగా ఉండి పెడితే మీకు ఈ ఫుడ్ ఈ ప్లేట్ లో ఈ భోజనం లభిస్తుందమ్మా. రెస్టారెంట్ లో కూడా చాలా మంది కలిసి కష్టపడితేనే ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని ఈ భోజనాన్ని చేయగలుగుతామమ్మా. ఈ ఫుడ్ ని వేస్ట్ చేస్తే వారందరి కష్టాన్ని మనము అవమానించినట్టు అవుతుంది నాన్న. సరే అమ్మాయి పులిసిన ఫుడ్ వేస్ట్ చేయదు. ఓకే, అవునమ్మా, నేను తింటాను, తీసుకొని తింటాను. అప్పుడు వృధా చేయాలి. సరే అమ్మా, ఇలా రండి అమ్మా, రండి నాన్న. ఫుడ్ ఎప్పుడు మనం వేస్ట్ చేయకూడదమ్మా. ఫుడ్ విలువ తెలుసుకుని ఉండాలి. రైతులు ఎంతో కష్టపడి దాన్ని పండిస్తారు. ఎంతో మంది కష్టం దీని వెనకాల ఉంటుంది, దాన్ని గౌరవించాలమ్మా మనము. ఓకే అండి, ఈ రోజు నుంచి వేస్ట్ చేయాలి. ఓకే అమ్మా. మేడం, మేము ఎవరిని అవమానించడం కాదు ఇక్కడికి వచ్చింది, కేవలం ఫుడ్ యొక్క విలువను తెలియజేయడానికి. మనకు ఆహారం దేవుడిచ్చిన వరం మేడం. మనం ఫుడ్ ని వృధా చేస్తే ఎక్కడో ఒక చిన్న పిల్లవాడు ఆకలితో నిద్రపోతుంటాడు మేడం. రైతుల కష్టాన్ని మీ పిల్లలకు మన పిల్లలకు తెలియజేయాలనే విషయం మీదనే వాళ్ళని మా దగ్గరికి పిలిచాను మేడం. ఇంకెవరిని ఉద్దేశంతో నేను పిలవలేదు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ అడ్వైస్. అమ్మ సారీ, ఇప్పుడు నుంచి నేను ఫుడ్ వేస్ట్ చేయను. ఓకే, కూర్చోండి. మనం అంతా కలిసి కలిసి తిందాం. సరే. ఇప్పుడు రైతులను ఎవరిని పట్టించుకోవట్లేదు కదా, ఏం మిగిలిపట్లేదు. ఎవరు అసలు చేసిన కష్టం మిగులుతలేదు చేనుల పంటల. ఇప్పుడు ఈ ఇంత పండిస్తారు కదా, ఇది మళ్ళీ మీరు ఎలా అమ్ముతారు? దళారులకు ఎలా అమ్ముతారు? పోవడం 3500 అంతనే పోతున్నా సార్. తింటాం 1800 ప్యాకెట్, 1700. ఇప్పుడు ఇవి ఒడ్డు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 6 నెలలు పడుతుంది సార్. 6 నెలలు పడుతుంది. 6 నెలలు పడుతుంది. అంటే వరి వేసినప్పటి నుండి వేసిన కానీ 6 నెలలు దాన్ని రక్షించుకుంటూ కూర్చోవాలి. కలుపులు తీయాలా, కూలీలకి 400 కూలీలు, నాటేనికి 5000 రూపాయలు, కరిగేటి 6000 రూపాయలు ఎకరా. ఏం మిగిలి పడితే ఒక ఎకరా వేస్తే 50,000 ఖర్చు వస్తుంది.
ఇప్పుడు ఈ వడ్లను అంటే 6 నెలలు అయితే పండించడానికి 6 నెలలు అయితే 6 నెలలు పండిస్తుంటారు. చాలా మందికి దీని విలువ తెలియకుండా బియ్యం అన్నం వేస్ట్ చేస్తున్నారు సిటీలలో. నిజమే సార్ అన్నమాట. అందమైతే 6 నెలలు అయితే జరుగుతుంది. పిల్లలు కూడా తెలియదు ఇది కష్టం ఏంటిది అనేది. 6 నెలలు అయితే చల్లడమే సార్ నిజంగా పడేస్తుంటారు, పడేస్తున్నారు. కుక్కలు కూడా తినట్లేదు, పడేస్తున్నారు. రైతులే నష్టపోయేది ఎక్కడ చూసినా. రైతులే నష్టపోతుంది. ఏం లే మనమే. అవును అవును. మాకేం మిలగదు సార్. ఈ గుత్త కట్టేసి మాకు ఆ గడ్డి అమ్ముకొని పసలకు గడ్డి తప్ప ఏటి మిలగదు. కూలీలు ఎక్కువ అయినందుకు గడ్డి ఏమంతా తెచ్చి పెట్టేసినాం అంతే, ఏం మిలిగి పట్టలేదు. చాలా వరకు ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు ఎవరు రైతు కావాలనుకోని నేను ఫార్మర్ అవ్వాలి, రైతు అవ్వాలని ఎవరు అనుకోరు. రైతుకి ఏం లేదు సార్, ఇది బ్లామేజ్కే ఏమన్నా సొంతం పొలాలు ఎవరికి లేవు, ఎవరికి లేవు. ఉన్నోళ్ళకి సొంతం ఉన్నోళ్ళకి సొంత పొలాలు. ఇవన్నీ గుత్త పొలాలే. మొత్తం అంతా గుత్త తీసుకొని మనం చేయాల్సింది. మళ్ళా దానికి మనం అమౌంట్ పే చేయాలి, ముందే కట్టాలి. ముందే కట్టాలా, మేము మళ్ళీ వడ్డీలో తీసుకురాలా, డబ్బులు పెట్టి చేసలేం సార్. కష్టపడి బాకీలు సాకిలు తెచ్చుకొని తినారు అంతే సార్. వాళ్ళ గుత్త పోయి మాకి మిల్లు ఖర్చు, ఇప్పుడు లేబర్ ఖర్చు అన్ని ప్రతి ఒక్క దానికి డబ్బుతోనే సార్. పని లేని ఏది కాదు. మళ్ళీ మనం రైతులం పోయి వేరే వాళ్ళకి వేరే బిల్డర్స్ లకి ఏదైనా పనికి అంటే వాళ్ళు 400 లెక్కనే వేసేస్తారు. రైతులు పనులు చేస్తారు కదా అనేది కష్ట విలువ ఎవరికి తెలియదు సార్. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు అయితే మన భారతదేశానికి, మన ప్రపంచానికి వెన్నుముక అని అంటుంటారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? రైతే వెన్నుముక అని అంటుంటారు భారతదేశానికి. ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళకుండా మీకు దగ్గరలో ఉన్న ఫీల్డ్స్ కి వెళ్ళి వాళ్ళతోటి ఒక పిల్లల్ని వారం రోజులు ఒకసారైనా పిల్లలతో, రైతులతో మాట్లాడించండి. అండ్ ఈ పంటలో ఈ ఫీల్డ్ ఎలా ఉంది, పంటలు ఎలా ఉన్నాయి, మనకు రైస్ ఎలా వస్తుంది, మన ప్లేట్లోకి అడిగిన టైంకి పేరెంట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 6 నెలలు కష్టపడితే వచ్చిన ధాన్యాన్ని మనము జస్ట్ కొంచెం తినేసి కొంచెం వదిలేస్తుంటాం. సో ఫుడ్ని దయచేసి వేస్ట్ చేయకండి. అండ్ మీరు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ శ్రీలక్ష్మి హై స్కూల్ యూట్యూబ్ ఛానల్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫుల్ వీడియో చూడండి, రైతులను సపోర్ట్ చేసుకోండి. అండ్ ఈ నెల 23rd కిసాన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో స్పెషల్గా మేము ఇది వాళ్ళని రైతులను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళు జర్నీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏం చేస్తారు ఏందనేది మొత్తం చూసాము. సో చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్. అండ్ ప్రతి నెల గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల ఒకసారి మీ పిల్లల్ని తీసుకొని రైతుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ పంట పొలాల మధ్యలో పిల్లలతో స్పెండ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Hello, this is Kotla Tarun Reddy. I'll be taking care of entire management at Ruchi Vedika restaurant. సో ఇక్కడ మీరు ఒకసారి ఈ థీమ్ చూస్తే స్టార్టింగే ఒక రైతన్న స్టోరీ నుంచి స్టార్ట్ అయినట్టు ఉంటుంది. మేము కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. వచ్చిన తర్వాత కర్నూలులో సెటిల్ అయిపోయి ఒక స్వీట్ షాప్ స్టార్ట్ చేసి 1978లో. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 49 years కర్నూలులో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాము. కేసీ శివారెడ్డి స్వీట్స్. సో మీ అందరికీ తెలిసిన పేరే. సో ఫుడ్ మీద ప్యాషన్ ఉండడం వల్ల ఈ రెస్టారెంట్ ఫీల్డ్లో కూడా దిగడం జరిగింది. జనరల్గా ప్యాషన్ అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఫుడ్ బిజినెస్ పైన ప్యాషన్ ఉంటుంది, కానీ అందరూ స్టార్ట్ చేయలేరు. దానికి స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా దానిపైన ఇంట్రెస్ట్ ఉండాలి, ప్లస్ మనకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ఏదైనా కొత్త ఐటెం మనము కనిపెట్టడం కానీ, ఒక యూనిక్ టేస్ట్ తీసుకురావడం కానీ, ఏదైనా మన నుంచి రావాలా థాట్ అనేది, అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. సో మనకు ఐడియా అండ్ ఇంట్రెస్ట్, నాలెడ్జ్ 3 ఉన్నాయి కాబట్టి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫుడ్ వేస్టేజ్. ఎప్పుడు కూడా మనం ఫుడ్ని వేస్ట్ చేయకూడదు. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆకలి నుంచి వస్తుంది. మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ ఎప్పుడు మనల్ని ఎప్పుడు ఆకలితో ఉంచరు. సో చాలా మందికి ఇప్పుడున్న చిన్నపిల్లలకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, దాని మీద అంత అవగాహన ఉండకపోవచ్చు. సో వీళ్ళకి ఎప్పుడైతే ఈ ఆకలి విలువ తెలుస్తుందో ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళు ఫుడ్ వేస్ట్ చేయడం అనేది ఉండదు. రైతులు ఎంతో కష్టపడి 6 నెలలుగా శ్రమించి ప్రకృతి సహకరించి పండించే పంట మనము ఆహారంగా ఉపయోగిస్తున్నాము. ఆ ఆహారాన్ని వేస్ట్ చేయకుండా ప్రతి వ్యక్తికే అందేలాగా మనం వేస్టేజ్ని అరికట్టాలా. ఆ ఆహారం చాలా విలువైనదని చెప్పి గుర్తించి మనం దాన్ని ఎంత అవసరమో అంతవరకే ఉపయోగించాలా. అవసరం లేని ఆహారము ఇంకొక వ్యక్తికి ఉపయోగపడుతుంది, దాన్ని మనం వేస్టేజీగా చేయకుండా చూసుకోవాలి.
అది మనం మన పిల్లలకు నేర్పించాల్సిన ప్రధాన విషయము. డబ్బు వృధా చేసినా పర్వాలేదు కానీ ఆహారాన్ని వృధా చేయకూడదు. అది మేము ఇచ్చే సందేశం. నమస్తే అండి, నా పేరు మల్లేశ్వరి. రుచివేదిక రెస్టారెంట్ తరపు నుంచి మాట్లాడుతున్నాను. మా దగ్గర అన్ని అథెంటిక్, రుచివేదిక అనేది అథెంటిక్ కుషన్ లాగా పెట్టుకున్నాం మేము. అంటే అన్ని కలర్స్ కానీ, ఫుడ్ కలర్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ అలాంటివి ఏవి వాడకుండా న్యాచురల్ ఫుడ్ అందరికీ హెల్త్ పర్పస్గా కూడా ఆలోచించి మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆహారాన్ని మేము అందరికీ అందించాలని కోరుకుంటున్నాము. అలాగే హోమ్ ఫుడ్స్, హోమ్ స్టైల్ రెసిపీస్ ఉంటాయి అన్ని మా దగ్గర. రుచి వేదిక అథెంటిక్ తెలుగు క్విజిన్ located in Ballari Chaurasta beside 4th Round Police Station, Kurnool. Thank you so much. So please do visit with your family members. Please do follow Instagram ID ruchivedika.kurnool for regular updates. Thank you so much.